హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు. మేమైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఈరోజు. ఎందుకంటే మాకు మా పాలామె ఒక ఆమె చనిపోయింది. అందుకని వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయాము. ఈరోజు 10 రోజుల నుండి పూజలు కూడా చేసుకోవట్లేదు. పాలోళ్ళు చనిపోతే 10 రోజులు సృష్టి ఉంటుంది కదా, సూతకం. ఇంకా 10 రోజుల నుంచి పూజలు అవి ఏం చేసుకోవట్లేదు. అంతా ఎట్లాగో ఉంది. ఇంట్లో పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా 10 రోజుల నుంచి పూజలు అవి ఏం చేసుకోవట్లేదు. తిన్నట్టే అనిపించదు పూజ చేసుకోకుంటే. ఇంకా పొట్టు కూడా పెట్టుకోకూడదు కదా ముఖానికి. అందుకని 10 రోజుల నుంచి అసలు ఏ మంచిగా అనిపించలే. ఈరోజు అన్నీ తులుపుకొని కడుక్కొని అన్ని బట్టలు పిండుకొని మొత్తం పక్క బట్టలు బెడ్షీట్లు అన్నీ సోఫా కవర్లు అన్నీ పిండుకొని శుభ్రం చేసుకున్నాము ఈరోజు. ఇంకా ఈరోజు పూజ అయితే చేసుకోకూడదు. వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోలేదు. చాలా బాధేసింది. అందరు చేసుకొని మంచిగా వ్రతాలు పసుబొట్లు అవి ఇచ్చుకుంటారు కదా. ఏ రోజు చేసుకునేది ఆ రోజు చేసుకుంటేనే బాగుంటుంది కదా. ఇంకా మేమైతే ఈరోజు చేసుకోలేదు. నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు మేము. ఈ 10 రోజులలో మా మనవడి ఫంక్షన్ ఉండే, బర్త్డే ఫంక్షన్ కూడా ఉండే. అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. ఒక 2 డేస్ అయితే బర్త్డే ఫంక్షన్ అయిపోయేది. 2 డేస్ ముందే మాకు పాలామె చనిపోయి సృష్టి వచ్చింది. బర్త్డే ఫంక్షన్కి అన్ని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాము. ఇంకా వీడియోలకి అడ్వాన్సులు ఇచ్చినాము. ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇచ్చుకున్నాము. అన్నిటికీ అడ్వాన్స్ ఇచ్చుకున్నాం. క్యాటరింగ్కి అడ్వాన్స్కి ఇచ్చుకున్నాము. అన్నిటికీ అడ్వాన్స్ ఇచ్చాక ఇంకా మా పాలామ చనిపోయి మా మనవడి బర్త్డే ఫంక్షన్ ఆగిపోయింది. ఇంకా ఎంత బాధేసిందంటే చాలా బాధేసింది. ఇక బర్త్డే ఫంక్షన్ ఇక మేము ఇంట్లోనే ఇక నలుగురం, నేను, మా వారు, మా కొడుకు, కోడలు, మా మనవరాలు, మేము నలుగురమే చేసుకున్నాం. చిన్న కేక్ తెచ్చుకొని ఇక ఆ రోజు కొట్టు చేసుకోవాలి కదా, ఫస్ట్ బర్త్డే కదా అనేసి. ఎవరి పిల్లలకి పిలిచినా రారు కదా, మాకు సూతకం ఉంటుంది కదా, ఎవరు రారు, పిల్లల్ని పంపరు, వాళ్ళు కూడా రారు కదా. ఇంకా మేమే నలుగురమే చేసుకున్నాము. ఇంకా ఏం మంచిగా అనిపించలేదు అసలు. బర్త్డే ఫంక్షన్ ఆగిపోవడం అయితే చాలా బాధ అనిపించింది మాకు. ఎంత బాధ అంటే అందరినీ పిలిచినాం కూడా చుట్టాలని. కొంతవరకు చాలా వరకు ఫోన్లు చేసి బర్త్డే ఫంక్షన్ ఉంది రాండి ఇట్లా అనేసి ఫోన్లు చేసి చెప్పుకున్నాం. ఇంకా కొందరికి చెప్పుకోలేదు. కొందరికి చెప్పినాం, కొందరికి చెప్పలేదు. ఇక ఆగిపోయింది. ఇక చెప్పని వాళ్ళకు ఆపేసినాం ఇంకా చెప్పకుండా. ఇలా బర్త్డే ఫంక్షన్ కూడా ఆగిపోయింది. మాకు ఎంత బాధ వేసిందో. అన్నీ బుక్ చేసుకున్నాక ఫంక్షన్ హాల్ అవి ఇవన్నీ బుక్ చేసుకున్నాక ఆగిపోయింది. చాలా బాధ వేసింది. పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇంకా డేట్కి మళ్ళీ వేరే డేట్కి పోస్ట్ పోన్ చేసుకున్నాము. ఇంకా ఇలా జరిగిపోయింది. సూతకం అయితే అయిపోయింది ఈ రోజుకి లాస్ట్. అన్నీ పిండుకొని అవి పక్క బట్టలు అవి అని పిండుకునేసరికి ఎంత మంచిగా అనిపించిందో. ఈరోజు ఇంట్లో బొట్టు పెట్టుకొని చేసుకుంటే ఎంత బాగా అనిపించిందో. ఇంకా రేపటి నుంచి మళ్ళీ నా రొటీన్ పూజలు చేసుకోవాలి, మళ్ళీ దేవుళ్ళని కడుక్కోవాలి, శుభ్రం చేసుకొని మళ్ళీ ఎప్పట్లాగా పూజలు చేసుకోవాలి. మంచిగా అనిపిస్తుంది. శ్రావణ మాసము 10 రోజులు మాకు ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్. శ్రావణ మాసం ఏమంత మంచిగా అనిపించలేదు ఈసారి. ఇంకా పూజలు లేక ఇంట్లో బర్త్డే ఫంక్షన్ అయితే ఆపేసుకున్నాము. చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అందరికీ చెప్పుకున్నాము, క్యాటరింగ్లకు ఇచ్చుకున్నాము, అన్నిటికీ అడ్వాన్సులు ఇచ్చుకున్నాం కాబట్టి చేసుకోవాలంటే ఎవరికి చెప్పకుండా 2 డేసే ఉంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ అట్లా చేసుకుంటే మంచిగా అనిపించదు కదా. ఎందుకంటే మేము ఇప్పుడు వీడియోలు దిగుతాము, వాళ్ళు మాతో నిలబడతారు. మాకు కూడా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎంత చేసినా కూడా అయ్యో మేము వాళ్ళని ముట్టుకుంటున్నామే, వాళ్ళు మమ్మకు తగులుతున్నారే, వాళ్ళకి తెలియదు కదా. వచ్చిన వాళ్ళకి మాకు మంచిగా అనిపించదు. మాకు కూడా మంచిగా జరగాలి, మా పిల్లలకు మంచి జరగాలి కదా, మాకు కూడా మంచి జరగాలి. అందుకని ఇక ఆలోచించినాం, ఎందుకులే వద్దు ఆపేసుకుందాము, తర్వాత పోస్ట్ పోన్ చేసుకుందాం, మళ్ళీ తర్వాత చేసుకుందాము డేట్ మార్చుకొని అని అనుకొని ఇంకా పోస్ట్ పోన్ చేసుకున్నాము. ఇంకా అలా చేసుకోవాలంటే మనసు ఒప్పలేదు. ఇంకా మా మన్మరాలకి తమ్ముడి బర్త్డే అని ఒక 1 వీక్ నుండి మేము మా మన్మరాలకి చెప్తుంటే మా మన్మరాలు ఇంకా ఏమైంది బర్త్డే చేస్తలేరు అని ఒకటే తగిలింది మా మన్మరాలు. తగిలితే ఇక పోనీలే ఇక చేసుకుందాం చిన్నగా ఇంట్లో బర్త్డే కదా అనేసి మా మన్మరాలు బాధపడలేక ఇంకా ఆ రోజు చిన్న కేక్ తెచ్చుకొని మేము నలుగురం మా మన్మరాలతో
ఇక చిన్నగా కట్ చేసుకున్నాం కేకు. ఇక మా మన్మరాలు పోరు పడలేక అలా కేక్ కట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు.